సో ఇప్పుడు ఎవరన్నా ఒక డ్రగ్స్ తీసుకొని, ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్తే ఇంకా వినియోగం పెరిగే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను మాట్లాడగాని. కాబట్టి ఎప్పుడైతే విక్టిమ్స్ ఉంటారో వీళ్ళకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నాను ఒప్పుకొని ఒక 15 days 1 month రిహాబిలిటేషన్ సెంటర్లో వీళ్ళు గడపాల, గడిపి అక్కడ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా, ఏమని మేము డ్రగ్ క్లియర్ అయిపోయినాం, డ్రగ్ ఫ్రీ అయిపోయినాం, వీళ్ళు ఇంకా డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదు, వీళ్ళకి వీళ్ళ మానసిక పరిస్థితి కానీ వీళ్ళకి అలవాటు లేదని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం కోర్టులో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ మన పేరు కనుక ఉంటే అక్కడ నుంచి మనల్ని మినహాయించే అవకాశం ఉంటుంది ఆ కేసు నుంచి. సో ఎప్పుడైనా డ్రగ్స్ అనేది వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లెడ్లరా లేకపోతే వీళ్ళు విక్టిమ్సా, అంటే వాడే వాళ్ళని ఆలోచించాలా. రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. అలా కాదు, పెడ్లర్ కాదు, అమ్మలేదు, కానీ వాళ్ళ పొజిషన్లో ఉండే డ్రగ్స్ని మరొక ఒక 2-3 స్నేహితులకి కొంతమందికి బలవంతంగా కొంతమందికి చొరవతో ఇచ్చారు. వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఎవరిది పొజిషన్లోనన్నా డ్రగ్స్ కనుక ఉంటే చట్టంలో ఏంది అంటే మనం ప్రతిదానికి ఒకటి కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది. అదే అంటే ఇప్పుడు గాంజా ఉందనుకో, ఒక వ్యక్తి ఎంతవరకు క్యారీ చేయొచ్చు, ఇట్లా రకరకాల డ్రగ్స్ ఎంతవరకు క్యారీ చేయొచ్చు, అసలు క్యారీ చేయకూడదు అనేది చట్టంలో స్పష్టంగా నిర్వచించిన టేబుల్ ఉంది. అవును. సో ఆ క్యారీ చేసినంత వరకు అయితే వాళ్ళు విక్టిమ్ కిందనే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వాడితే, అంతకంటే మించి ఉంటే వాళ్ళని కంపల్సరీ పెడ్లర్ కిందనే గుర్తిస్తారు. పెడ్లర్ కింద గుర్తిస్తారు. వాళ్ళు అమ్మిన అంటే డబ్బులు తీసుకున్నా లేకపోయినా పొజిషన్లో ఉంది అంటే దాని అర్థం నీ పొజిషన్లో చట్టానికి మించిన పరిమితి నీ దగ్గర ఉంది అంటే నువ్వు ప్లెడ్లర్ అయితే నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ అంశం మాట్లాడుతూ మొన్న లావణ్య గారు కూడా ఏమన్నారంటే దట్ ప్రీతి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఇలాగ తనకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు, చాలా కాలం పాటు డ్రగ్స్ ఇచ్చారు, తను రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి నయం అయ్యి అందులో డిఎడిక్ట్ అయ్యి బయటకు వచ్చి సర్టిఫికేట్తో పాటు షీఈస్ అవుట్ రైట్ నౌ. కానీ అలవాటు చేసిన ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయని చెప్పి ప్రీతి ఆరోపిస్తే ఆ అమ్మాయి గతం నాకు తెలుసు, ఆ అమ్మాయికి గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని లావణ్య ఆరోపణ చేశారు. దీనికి దానికి ఏమైనా పొంతన సంబంధం ఉంటుందా సార్? అంటే మనిషి నడవడిక తెలుసుకోవడంలో. అదే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ప్రపంచంలో ప్రతిదానికి ఒక చట్టం ఉంది, దానికి కొన్ని రూల్స్ పర్మిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఇప్పుడు నేను ఎవరికైనా బలవంతంగా పనిచేసినా అనుకో, ఆ పరిస్థితికి వాళ్ళు లొంగిపోయినా, సపోజ్ తప్పించుకోవడానికి వీలు లేదు లేకపోతే ఒక చేయాల్సి వచ్చింది లొంగిపోయినా, దాని తర్వాత వాళ్ళు కంపల్సరీ రిలీజ్ కావాల్సిందే. ఎందుకంటే అది నిజంగా బలవంతం చేసినా లేకపోతే స్వతంత్రంగా తీసుకున్నా అని. అట్లా బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఎనీ ఫోరం, ఇప్పుడు అంతా ఆన్లైన్ కంప్లైంట్సే కదా. ఇప్పుడు ఇంకా కొత్త చట్టంలో అయితే ఇంటికాడ కూర్చొని మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. అవును. ఒకవేళ అమ్మాయి దగ్గర డ్రగ్స్ పొజిషన్ ఉంది లేకపోతే అమ్మాయి అలవాటు చేస్తున్నప్పుడు యూ కెన్ గో టు ద ఎనీ ఫోరం, ఎనీ పోలీస్ స్టేషన్, వాక్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్, గివ్ ఏ కంప్లైంట్. సో అది ఇవ్వలేదు కనుక దాన్ని ఎలా అన్వయించుకుంటారు మరి? ఇక వన్ ఆఫ్ ద అంతే కదా. అంటే బట్ ఇక్కడ అంటే నీకు అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక నేరం చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఒక నేరం చేసినోనికి ఎంత శిక్ష పడుతుందో ఆ నేరం జరుగుతుందనో జరిగిందనో చెప్పని వాళ్ళకు కూడా అంతే శిక్ష ఉంటుంది. అంటే నేరం జరగబోతుందని నీకు తెలిసి చెప్పకపోయినా అంతే శిక్ష. కానీ అది బెదిరింపుకి లోనయ్యి ఆ బెదిరింపు వల్ల నేను బయట చెప్పలేదు, మా వ్యక్తిగత జీవితాలని ఎక్కడ బయట పెడతారని ఆ బెదిరిస్తూ మా ఫోన్లు లాక్కుని ఇలా చేశారనే ఆరోపణని దాన్ని ఎంతవరకు తావిస్తుంది? ప్రాక్టికాలిటీ ఆలోచించండి. ఈ రోజులలో ఫోన్లు లాక్కోవడం అనేది, బెదిరించడం అనేది ఒక వ్యక్తిని మనం బంధించగలుగుతామా? ఇప్పుడు నా ఫోన్ ఉంది అనుకుందాం, ఇప్పుడు నన్ను బెదిరించారు, మీరు బెదిరిస్తే నేను ఇక్కడ నుంచి ఒక 100కి కాల్ చేయలేనా, లేకపోతే ఒక వాట్సాప్కి నేను ఒక మెసేజ్ పెట్టలేనా? ఇప్పుడున్న డిపార్ట్మెంట్లు మ్యాక్సిమం డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ ఏసీబీ అనుకోండి, నార్కోటిక్స్ అనుకోండి, తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి వాట్సాప్ ఉంది, షీ టీమ్స్కి వాట్సాప్ ఉంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఎక్కడి నుంచి అని ఇవ్వచ్చు నువ్వు. సో అయితే మరి ఇందులో డ్రగ్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళు శిక్షార్హులు డెఫినెట్లీ. పోలీసు వాళ్ళు కనుక ఫైండ్ అవుట్ చేస్తే డెఫినెట్లీ పోలీసు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే గతంలో ఒక మోతాదు దొరికింది కాబట్టే ఆ ఫలానా సదరు వ్యక్తి లావణ్య అనే అమ్మాయి కొంత రిమాండ్లో ఉన్నారు కొంతకాలం పాటు, 45 days. ఒకవేళ ప్లెడ్లర్ కింద దొరుకుంటూ ఉండొచ్చు అంతే. అంటే ఆ కేసుకు సంబంధించి అయితే నాకు ఐడియా లేదు. దాని వరకు అయితే జైలుకి వెళ్ళిందని అవగాహన అయితే ఉంది నాకు, అంతేగాని ఎన్ని రోజులు వెళ్ళింది అక్కడ దా కేసు, ఏం డ్రగ్స్ పట్టుబడ్డాయి లేకపోతే ఎందుకు 45 days ఉండాల్సిందో అయితే నాకు ఐడియా లేదు. కాకపోతే అక్కడ ఒకవేళ ప్లెడ్లర్ కానీ వాళ్ళకి సహాయకులు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువ రోజులు పెట్టే అవకాశం ఉంటుంది. గౌరవ న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా సమాజ పరిరక్షణ అలాగే దేశ భద్రత గురించి ప్రాథమికంగా ఒక మౌలికంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం నాగేశ్వరరావు గారు మీరు చూస్తూ వచ్చారు.
ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అంటారు? అంటే తెలుసో తెలియక కొంత అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు తప్పుకుని ఇది ఇలా అవుతుందంటారా, లేక బలవంతంగా నిజంగానే అందరినీ ఇన్వాల్వ్ చేయబడి ఈ విధమైన, అంటే ఎందుకంటే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి. ఫలానా వ్యక్తికి ఏదో రిలేషన్షిప్ ఉందని, ఆ రిలేషన్షిప్ ఉండబట్టి ఎక్కడో రేప్ కేసు అటెంప్ట్ కూడా ఉందని చెప్పి ఆ కేసు పెట్టడం లావణ్య, మస్తాన్ సాయి అనే వ్యక్తి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయాయి చిక్కుముళ్ళు. ఇందులో ఈ కేసు ఆత్మ ఏమిటి మీ దృష్టిలో సార్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో? ఇప్పుడు దీంట్లో మీరు అడిగింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్క ఈ సమస్యని మనం చాలా కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. అవును, ఒక అడ్వకేట్ కింద చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, కరెక్ట్. సామాజిక పరంగా చూస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది, చట్టపరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది, అవును, మీడియా పరంగా చూస్తే ఇంకో రకంగా ఉన్నది. అవును. దీన్ని ఏ కోణాల నుంచి మనం విశ్లేషించాలి దీన్ని ప్రధానంగా? ఇప్పుడు ఒక అడ్వకేట్ పరంగా నేను చూసినా అనుకుందాం, టెక్నికల్గానే చూస్తారు, లీగల్గా ఏంటి అడ్వకేట్ పరంగా కనుక చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో అది మ్యాక్సిమం మార్కెట్లో అందరి జీవితాలలో ఉంది. ఒక యూత్లో ఉన్న ఒక 20-30% కేసెస్ మా దగ్గర నా టేబుల్ పైన రోజు 2-3 ఉంటాయి. ఏం కేసులు? ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పి, పెళ్లి చేసుకోకపోవడం, మోసం చేసిండని చెప్పేసి ఈ కేసులు పెట్టడం, వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం, వాళ్ళు వీళ్ళ మీద పెట్టడం, దొంగతనాల కేసులు పెట్టడం, ఇరికించడం లాంటి కేసులు, ఈ రిలేషన్షిప్స్కి సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసు ఎందుకు పాపులర్ అయింది అంటే ఏంటంటే, వాళ్ళు కొద్దిగా రాస్తారు నిజ సెలబ్రిటీ కాబట్టి జనాలు కొద్దిగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మనం ఈ కేసు పాపులర్ అయింది. అవును, ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇంతకంటే ఘోరమైనవి వీడియోలు దొరికినవి ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా ఏంటంటే, ఈ కేసు అనేది కొద్దిగా పాపులర్ కేసు కాబట్టి ఇంకా అది పాపులర్ అయిపోయింది. అవును, అది సమాజ పరంగా చూస్తే దీనికి ఇప్పుడు అడ్వకేట్ పరంగా నేను చెప్పాల్సుకున్నది. సమాజ పరంగా చూస్తే ఏమవుతున్నది అంటే, సమాజ పరంగా చూసినప్పుడు ఏంటంటే, ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు 2 కుటుంబాలకు తెలిసి, ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు 2 కుటుంబాలకు తెలిసి ఒక ఇంటి కింద నివసించడం అనేది ఎంతవరకు భావ్యం అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ నేను కూడా ఒక ప్రేక్షకుడే కదా. అవును. సో ఇప్పుడు పెళ్ళైందా పెళ్లి కాలేదు ఒక కాన్ఫ్లిక్ట్ నాకు. అవును, కరెక్టే కదా. ఓకే, ఇప్పుడు పెళ్లి కాలేదు అనుకో, మరి ఈ 2 కుటుంబాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినాయి అనేది ఒక పాయింట్ నాకు. సమాజ పరంగా నేను అడ్వకేట్ని కాదు, ఒక సమాజ పరంగా నేను ఒక వ్యక్తిని అనుకుంటే నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది? అరే వీళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు, వాళ్ళ కుటుంబం తెలుసు అంటున్నారు, మరి వీళ్ళిద్దరు ఒక 11 years రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ 2 కుటుంబాలు ఏం చేసినాయి అంటే, సమాజంలో ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఏంది అంటే, మీరు సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా నివసించవచ్చు అనేది మీరు మెసేజ్ పంపిస్తున్నారా? అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది చట్టపరిధిలో ఏముంది అంటే ఈ విషయంపై? చట్టపరిధిలో మనకు భారతదేశానికి ఉన్న బ్యూటీ ఏంటంటే, చట్టం కంటే ఎక్కువ మన మోరల్కి వాల్యూ ఇస్తాం. మోరల్ వాల్యూస్కి ఎక్కువ వాల్యూస్ మన దగ్గర భారతదేశానికి, ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే, ప్రపంచంలో అందరూ చట్టానికి వాల్యూ ఇస్తారు, మనం చట్టం కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తాం. మోరల్కి, సమాజము పరిధులు వాటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు మనం చట్టమే తీసుకుందాం అనుకుందాం, ఒక పెళ్లి కాని వ్యక్తి ఇద్దరు పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఇంటికి రెంట్ ఇవ్వగలుగుతారా? ఎవరన్నా ఒక ఇంట్లో రెంట్ ఇవ్వగలుగుతారా? అంటే చాలా ఈ మధ్య ఇవ్వట్లేదు. అసలు వ్యక్తి వచ్చి వస్తూ పోతూ ఉండే ప్లేసెస్ మీద చేసుకుంటున్నారు. అంటే నిజమే, అంటే నిజంగా చూస్తే కలిసి ఎవరు తీసుకోవట్లేదు రెంట్కి. కలిసి తీసుకోవడం లేదు, మనం చట్టము మొరల్ మాట్లాడుతున్నాం. చట్టము మొరల్ మాట్లాడేటప్పుడు ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు పోయి రెంట్కు తీసుకునే అవకాశం ఉందా? లేదు. ఇస్తున్నారా? మరి చట్ట ప్రకారం ఇవ్వాలి కదా, ఇవ్వాలి. చాలా హోటల్స్లో కపుల్స్కి మాత్రమే రూమ్స్ ఇస్తారు. అన్మ్యారీడ్ వాళ్ళకి ఇండియాలో ఇప్పటికి కూడా చాలా చోట్ల బోర్డు పెట్టి ఉంటుంది, అన్మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. మరి అకార్డింగ్ టు ద లా అయితే మరి వెళ్ళాలి కదా మరి. కాబట్టి ఏంటంటే మనకు మోరల్కి వాల్యూ ఇస్తాం కాబట్టి చట్టంలో మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కోర్టులు కూడా గుర్తించినాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కోర్టులు గుర్తించినాయి.